ఎక్కడైనా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతుంటే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ సిచ్యువేషన్. అసలు చర్చ దారి తప్పి అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య పోరుకు దారితీసింది. ప్రజా ప్రతినిధులు ఉపయోగించిన భాషపై అధికారులు అభ్యంతరం చెబుతుంటే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు అడ్డదారులు వెతుకుతున్నారని ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్లో కార్పొరేటర్లు అధికారుల మధ్య జరుగుతున్న ఈ ముగింపు లేని డ్రామా ఏంటో, అసలు ఈ నాటకానికి ఎప్పుడు తెరపడుతుందో, వాచ్ ది స్టోరీ. ఓవైపు డిప్యూటీ మేయర్, మరోవైపు కార్పొరేషన్ కమిషనర్. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. చర్చకు సిద్ధమే అని సవాళ్లు విసురుకుంటున్నారు. ఇద్దరి మధ్య వైరం కౌన్సిల్ దాటి రాజకీయ పార్టీల వరకు వెళ్లింది. అంతేకాదు, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ పై డిప్యూటీ మేయర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారట. దీంతో కార్పొరేషన్లో ఏం జరుగుతుందా అని నగరవాసులంతా గుట్టుగా చర్చించుకుంటున్నారు. గుంటూరు కార్పొరేషన్లో వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. మేయర్గా కావటి మనోహర్ నాయుడు ఉంటే, డిప్యూటీ మేయర్గా వైసీపీ నేత తాడికొండ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐపీసీ అధికారి పులి శ్రీనివాస్ను కార్పొరేషన్ కమిషనర్గా నియమించింది ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ రెండోసారి సమావేశమైంది. ఈ సమావేశంలోనే కార్పొరేషన్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్నున్నాయి, ఏ సంవత్సరంలో ఎంతెంత డ్రా చేశారో చెప్పాలంటూ కార్పొరేటర్ రోషన్ ప్రశ్న సంధించారు. ఇందుకు సమాధానంగా 81 కోట్లు డిపాజిట్లున్నాయని, అయితే కొన్ని మిగిలిన అంశాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం డ్రా చేసినట్లు చెప్పారు. ఈ సమాధానంపై డిప్యూటీ మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విధంగా రాతపూర్వకంగా సమాధానమిచ్చిన అధికారి ఎవరంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అధికారులు తమాషా చేస్తున్నారా అంటూ కూడా అన్నారు. దీనిపై కమిషనర్ పులి శ్రీనివాస్ మండిపడ్డారు. కౌన్సిల్ ఇచ్చిన సమాధానాలకు తానే బాధ్యున్నని చెబుతూ డిప్యూటీ మేయర్ తమాషాలు చేస్తున్నారా అని ప్రశ్నించడం సరికాదన్నారు. అంతేకాదు, కౌన్సిల్ సమావేశాల్లో నుంచి అధికారులతో కలిసి కమిషనర్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అధికారుల్ని, ఉద్యోగుల్ని బెదిరించేలా డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఆరోపించారు. తప్పనిసరిగా దీనిపై చర్యలుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తానెంతో ఓపికగా సమాధానం చెబుతున్నప్పటికీ అవమానించేలా బాలవజ్రబాబు మాట్లాడారని తన ఆవేదన వెలుబుచ్చారట. డిప్యూటీ మేయర్ తీరు సరిగా లేదని, అందుకే వెళ్లిపోతున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడికి చెప్పి బాయ్కాట్ చేశారు. అధికారులు సైతం కమిషనర్ వెంటే బయటకు నడిచారు. అయితే ఆ తర్వాత కూడా వీరి మధ్య మాటల యుద్ధం ఆగలేదు. నిబంధనలకు విరుద్ధంగా మేయర్, డిప్యూటీ మేయర్ వద్ద పనిచేస్తున్న సిబ్బందిని కమిషనర్ వెనక్కు పిలిపించారు. అయితే తమ కార్యాలయాల నుంచి సిబ్బందిని వెనక్కు రప్పించారని వారు ఆరోపిస్తున్నారు. వారు వినియోగిస్తున్న కార్లకు వాడుతున్న డీజిల్ కూడా నిబంధనల మేరకే విడుదల చేయాలంటూ ఆదేశాలిచ్చారు. కమిషనర్కు మద్దతుగా ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. డిప్యూటీ మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటు వైసీపీ నేతలేమో కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నారని, తన బాగోతం బయట పడకూడదన్న ఉద్దేశంతోనే యాగీ చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్ఆర్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ తమాషాలు చేస్తున్నారా అంటూ అధికారుల్ని హెచ్చరించడం వివాదానికి దారితీసింది. దీంతో కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోవడంతో వివాదం అగ్గిమంటలా రాజుకుంది. టీడీపీ కార్పొరేటర్లు సైతం దీనిపై డిప్యూటీ మేయర్ తీరును తప్పుపట్టారు. అందువల్ల సమావేశం అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోయింది. బుడమేరు బాధితుల కోసం కార్పొరేషన్ 9,24,00,000 రూపాయలు ఖర్చు చేసినట్లు కమిషనర్ చెబుతున్నారని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిప్యూటీ మేయర్ డిమాండ్ చేశారు. ఈ ప్రశ్న చర్చకొస్తుందన్న ఉద్దేశంతోనే కమిషనర్ తనపై ఆరోపణలు చేసి సభ నుంచి వెళ్లిపోయారని డైమండ్ బాబు అన్నారు. ఇదిలా ఉండగానే టీడీపీ సభ్యులు డిప్యూటీ మేయర్కు వ్యతిరేకంగా కమిషనర్కు వంత పాడుతున్నారు. అయితే అవినీతిని ప్రశ్నించాల్సిన టీడీపీ సభ్యులే ఆయనకు కొమ్ము కాస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. డైమండ్ బాబు, పులి శ్రీనివాస్ మధ్య ఇప్పటి వరకు కోల్డ్ వార్ నడిచిందని, అదిప్పుడు బయటపడిందని ఇరు పార్టీల కార్పొరేటర్లు గుసగుసలాడుకుంటున్నారు. కమిషనర్ నిర్ణయాలను ప్రశ్నించడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా ఓ స్కూల్ విషయంలో డైమండ్ బాబు కోర్టుకెళ్లారట. దీంతో డైమండ్ బాబు వ్యవహారంపై కమిషనర్ మండిపడుతున్నారట. అయితే వైసీపీ కార్పొరేటర్లు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల బిల్లులు చెల్లింపు కోసమే కమిషనర్పై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ వాదిస్తోంది. మొత్తం మీద కార్పొరేషన్ వ్యవహారం నగరమంతా చర్చకు దారితీసింది.
ఈ వివాదానికి రానున్న కౌన్సిల్ సమావేశాల నాటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అని కూడా నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.